ప్రకృతి ఈ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. ఒకవైపు భూకంపం, మరోవైపు సునామీ, ఇంకో చోట తుఫాన్, మరో చోట అత్యధిక వేడి. జూలై 30, 2025న ప్రపంచం కొన్ని గంటల్లోనే ప్రకృతి విలయాన్ని చూసింది. రష్యా ఫార్ ఈస్ట్ ప్రాంతాన్ని 8.8 తీవ్రత గల భూకంపం అనిపించింది. ఇది చరిత్రలోని అతిపెద్ద భూకంపాలలో ఒకటి. ఈ భూకంపం కారణంగా సునామీ అలలు జపాన్, హవాయ్, అమెరికా పశ్చిమ తీరాల దాకా దూసుకుపోయాయి. హవాయ్లో రోడ్లపైకి నీళ్లు వచ్చి ట్రాఫిక్ ఆగిపోయింది. చైనాలోని షాంఘైలో గంటకు 83 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జపాన్లో వేడి మరోసారి తన స్థాయిని పెంచుకుంది. టంబా అనే నగరంలో టెంపరేచర్ 41.2 డిగ్రీ సెల్సియస్ కి చేరింది. ఇది జపాన్ చరిత్రలోని అత్యధికం. నిజానికి ఉష్ణోగ్రత పెరగడానికి భూకంపానికి ఎటువంటి సంబంధము లేదు. అలాగే సునామీకి, తుఫాన్కి కూడా ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు. ప్రకృతిలో కొన్ని విపత్తులు ఒకేసారి జరగడం సాధారణంగా చాలా అరుదు, కానీ సాధ్యమే. కాబట్టి ఈ రోజు జరిగింది ప్రపంచానికి ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక.